వేరే పిల్లలు వాళ్ళు మొత్తం దాని చేతులు కాళ్ళు విరగొట్టి పారిపోయామన్నమాట. మేము అన్నీ అలాంటి కంత్రి పనులు చేసేవాళ్ళం, మేము మామూలు కంత్రి పనులు కాదు. Oh my God! ఈ పప్పి నా వెనకాలే పడ్డాయి. ఈ పాములన్నీ కూడా ఈ టెంపుల్కి వస్తాయి, గుడి. హాయ్, హలో, అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు నేను ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉన్నాను కదా, అమ్మ గుడికి వెళ్తానండి. సో అమ్మతో పాటు నేను కూడా గుడికి వెళ్తున్నాను అనమాట. అమ్మ తాళం వేస్తుంది. ఈలోగా నేను దిగుదాం, కింద వెయిట్ చేద్దామని చెప్పి కిందకు వచ్చేసాను. జస్ట్ నేను ఇప్పుడే లేచాను, హెడ్ బాత్ చేశాను, హెయిర్ ఇంకా ఆరలేదనమాట. కళ్ళు చూసారా ఎలా ఉన్నాయో, నైట్ 3 అయ్యే వరకు పడుకోలేదు. మా అమ్మ డోర్ ఏంటి అంత గట్టిగా వస్తుంది, పట్టట్లేదు అనుకుంటా, అంతే. హెయిర్ క్లిప్స్ కూడా కనిపించలేదు, అందుకనే స్లైడ్స్ తోటి మేనేజ్ చేశాను అనమాట. బాగుంది క్లైమేట్, చల్లగా గాలి వేస్తుంది. వస్తుంది మా అమ్మ. మా ఫ్లాట్స్ ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ పెట్టారు. అండ్ ఇది ఫస్ట్, ఈ టెంపుల్ ఫస్ట్ కట్టారనమాట, వినాయకుడిది. ఎస్. నేను అసలు మేకప్ కూడా వేయలేదు, ఇంత దయ్యంలాగా అనిపిస్తున్నాను ఏంటి. హెయిర్ స్టైల్ కానీ ఏం లేదు, ఎందుకంటే తల ఇంకా ఆరలేదు, ఇంకా వాటర్ కాడుతుంది. జస్ట్ ఇలా హెడ్ బాత్ చేశాను, వెంటనే బయలుదేరిపోయాం. మనం వెళ్ళే గుడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. దీని లోపల ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడంటే ఈ గుడికి అందరూ వస్తున్నారు ప్రతి సాటర్డే. ఇంతకు ముందు అయితే ఓన్లీ చదువుకునే స్టూడెంట్ పీస్ఫుల్గా ఉంటుందని వచ్చేవారు అనమాట. ఇది టెంపుల్ చాలా చిన్నది, బట్ చాలా పురాతనమైంది. అరౌండ్ 50 years పైనుండే ఉందంట ఇక్కడ. బట్ చాలామందికి ఇక్కడ టెంపుల్ ఉందన్న విషయం కూడా తెలీదు. వచ్చేసాం టెంపుల్కి. దండం పెట్టుకుని మీకు అరౌండ్ ప్లేస్ చూపిస్తాను. ఇప్పుడంటే అప్డేట్ అయింది, ఇంతకుముందు అయితే ఇవన్నీ బూత్ బంగ్లాల్లో ఉండేవన్నమాట. ఐ విల్ షో యూ అరౌండ్. ఓకే, దండం పెట్టుకున్నాక మాట్లాడదాం. ఇది టెంపుల్. రావి చెట్టు అండ్ వేప చెట్టు కలిసి ఉన్నాయి కదా. నార్మల్గానే మన వాళ్ళు ఇలా కలిసి ఉంటే ఏదో అమ్మవారు అంటారు, అలా మొక్కుతారనమాట. ఇది టెంపుల్ ఎదురుగా ఉంది. యాక్చువల్లీ టెంపుల్ చాలా స్పేషియస్గా కనిపించేది అనమాట. బట్ ఇక్కడ దండలు కొట్టుకున్నాయి. బట్ ఇక్కడ ఇది కట్టారు, రైస్ మిల్ కట్టారనమాట, లలిత వాళ్ళది. సో యా, ఇప్పుడు కాస్త ప్లేస్ మొత్తం ఆల్మోస్ట్ అదే ఆక్యుపై చేసింది చూడండి.
టెంపుల్కి దానికి పెద్ద గ్యాప్ లేదు. యాక్చువల్లీ అనుకుంటుంటే విన్నాను, అది నిజమో కాదో తెలియదు, ఈ ప్లేస్ అంతా కూడా వాళ్ళదే, లలిత వాళ్ళు తీసుకున్నారు. బట్ ఇక్కడ టెంపుల్ ఉంది, అది పడగొట్టడం ఇష్టం లేక ఆ టెంపుల్ని అలా వదిలేసి కొంచెం స్పేస్ ఇచ్చేసి వాళ్ళు మిల్ కట్టుకున్నారనమాట. ఈ చెట్టు చుట్టూరు కూడా తిరుగుతారు మనం. చాలా ఇయర్స్ నుండి ఉండడం మాత్రమే కాదు, ఇక్కడ పాములు ఉంటాయి. పాములు వస్తాయంటే చాలా పెద్ద పెద్ద పొట్టలు ఉండేవి. ఈ పాములన్నీ కూడా ఈ టెంపుల్కి వస్తాయి గుడి పక్కన. యూ గైస్ క్యాన్ పాజ్ చేసి చదువుకోండి. నేను ఇప్పుడు ఈ తెలుగు చదవడం మొదలు పెడితే పావుగంట పడుతుంది. వచ్చాను. ఓకే, ఐ షో యూ అరౌండ్ అన్నాను కదా. మా అమ్మ అలా కూర్చుంది. నేను త్వరగా చూపించాలి, నేను త్వరగా చూపించి మీకు లొకేషన్ త్వరగా చూపించి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మా అమ్మ బీపీ ట్యాబ్లెట్ వేసుకోలేదు. సో డేంజర్. కాస్త త్వరగా అంటే ఆల్రెడీ 9 అయిపోతుంది. నేను లేగడమే 8:30కి లేచాను. ఫ్రెష్ అయ్యా సరే 9 అయిపోవడం ఏంటి నేను ఇంత దూరం నడిచి వచ్చాను, ఇంత వాగాను. బట్ నేనేం రికార్డ్ చేయలేదన్నమాట, మర్చిపోయాను. రికార్డ్ చేశాను అనుకుని బ్లా 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 అని ఆగుతున్నాను నేను. ఈ నా వెనకాల ఏదైతే ఈ బూత్ బంగ్లా ఓల్డ్ హౌస్ అయితే ఉందో, ఆ ఓల్డ్ హౌస్లోని స్కెలిటన్ ఉండేదన్నమాట. యాక్చువల్లీ అంటే స్కెలిటన్ అంటే నాకు పెద్ద వ్యాలిడ్గా అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ స్కెలిటన్ ఉండేది నేను చూశాను. బట్ అది నార్మల్ ఏంటి ఫేక్ ఉంటుంది కదా, ఫేకో లేకపోతే ఒరిజినల్లో మనకు తెలియదు, కానీ ఎవరైనా ప్రాక్టీస్ చేయడానికి పెట్టారో అది కూడా తెలీదు. బట్ ఉండేది, అది చూడడానికి మేము వచ్చేవాళ్ళం అనమాట. అంటే మా ఏరియాలో అబ్బాయిలు, నేను చిన్నదాన్ని, సో అందరం కలిసి ఆడుకుంటాం కదా, ఆ టైంలోనే వచ్చానమాట. అరౌండ్ నాకు 10 years అలా ఉంటాయి. అప్పుడు చాలాసార్లు వచ్చేవాళ్ళం. వాళ్ళు ఫస్ట్ చెప్పారనమాట, అబ్బాయిలు చూసారు, ఐ డోంట్ నో వాళ్ళు ఎలా చూసారో వాళ్ళకి ఎలా తెలుసో, చూసి వచ్చి అక్కడ స్కెల్టన్ ఉంది, నువ్వు భయపడకపోతే రా అని చెప్పి ఫ్రెండ్స్ అందరినీ అడిగారు. సో నేను కూడా అందులో ఉన్నాను కదా, మనకు అలాంటి అంటే భయం లేదా, నేను చూస్తానని చెప్పి వచ్చానమాట. వస్తే లోపల స్కెలిటన్ ఉంది. యాక్చువల్లీ అది చూసి భయపడలేదు, బట్ అది టచ్ చేసినప్పుడు మనం చిన్నపిల్లలం కదా, అది నిజంగా రియల్ లాగా అనిపించింది. సో వెంటనే అరుచుకుంటూ భయపడి పారిపోయామన్నమాట. మేము పారిపోతూ ఆ స్కెల్టన్ ఏదో బాక్స్ టైప్లో ఉంటే, ఐ మీన్ గ్లాస్ టైప్ బాక్స్ ఉంటుంది కదా, మ్యూజియంలో పెడతారో ఆ టైప్లో ఉందన్నమాట. అది ఇక్కడ ఉంటే దాన్ని మేము హడావడి చేసి దాన్ని కింద పడేసి, అంటే పాటలు ఎరగొట్టి పడేసి, ఇక్కడ ఆఫీసర్స్ కనుక ఆ వీడియో చూసారనుకో అయిపోయా. యాక్చువల్లీ విరగొట్టింది నేను కాదనమాట, వేరే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వేరే పిల్లలు, వాళ్ళు మొత్తం దాని చేతులు కాళ్ళు విరగొట్టి పారిపోయామన్నమాట. మేము అన్నీ అలాంటి కంత్రి పనులు చేసేవాళ్ళం, మేము మామూలు కంత్రి పనులు కాదు. Bro, what are you talking about, man? నేను నాటియే, బట్ విరగొట్టడం, తప్పించుకోవడం, అబద్ధాలు ఆడడం మనకి ఇలాంటివి అంత చేత కావన్నమాట. వెంటనే దొరికిపోతాను నేను, అబద్ధాలు ఆడినా సరే అవ్వదు అంతకి. అండ్ ఇక్కడ నాగుల చవితి ఉంటుంది కదా, నాగుల చవితిలోని పాలు పోయడానికి మా సామలకోట, రాగంపేట, ఇటు సైడ్ రాగంపేట వాళ్ళు రారు కానీ, అంటే పెద్దాపురం కొంతమంది అనమాట. ఇక్కడ టెంపుల్ ఉంది కదా మంచిదని చెప్పి ఈ ఏరియాకే వస్తారు. ఇప్పుడు ఇంత బిల్డ్ అయింది కానీ మొత్తం ఈ లోపల ఉన్నాయి. ఇప్పుడు పుట్టలు ఇంకా ఉన్నాయో లేవో తెలియదు, ఎందుకంటే ఫ్యాక్టరీ కట్టేస్తారు కదా, ఉన్నాయని అంటున్నారు. చూడాలి నెక్స్ట్ నాగుల చవితికి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఓపెన్ ప్లేస్లోనే ఉంది పుట్ట, అక్కడ పాలు వేసి వెళ్ళిపోయాము. మొత్తం ఇది అంతా కూడా పుట్టలు ఉండేవన్నమాట. అస్సలు ఖాళీగా ఉండదు నాగుల చవితికి. ఇక్కడ చాలా బాగుంటుంది, చాలామంది జనాలు ఉంటారనమాట.
బట్ ఇప్పుడు ఏంటంటే ఇక ట్రైనింగ్స్ అవుతున్నాయో లేదో తెలియదు కానీ మనుషులు ఎక్కువ తిరుగుతున్నారు. సో పుట్టల్ని అట్లని పడగొట్టేసి స్మాష్ చేసేసారు అనమాట, ధ్వంసం చేశారు. ఎస్, తెలుగు వర్డ్ ఇప్పటికి వచ్చింది. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఓకే, మనం వెనక్కి వెళ్దాం, ఎందుకంటే మా అమ్మ బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి. మళ్ళీ లేట్ అయిపోయింది అనుకో, వద్దు, రిస్క్ ఎందుకు. వీడియో కావాలంటే నేను సింగిల్గా వచ్చైనా చేస్తా, అయినా ఇక పెద్దగా చూపించడానికి ఏం లేదు. Oh my God, look at that puppy. వచ్చే ఉండి చంపుతా. Oh my God, ఈ పప్పి నా వెనకాలే పడ్డాయి. ఐ షో యూ. ఇదే ఆ భూత్ బంగ్లా. నేను దగ్గరికి వెళ్ళి చూపిద్దాం అంటే లేట్ అయిపోద్ది, సో వెళ్ళిపోతున్నాను. నాకు కుక్కలంటే చచ్చేంత భయం, అయినా వెనకాల పడతాయి అందుకని. అది చూడు, తోకొక్కుంటున్నా వెనకాల వస్తుంది. ఐ షో యూ. చూసారా, చిన్నగా కనిపిస్తుంది. అమ్మ పరిగెట్టించింది నన్ను. ఓ మై గాడ్, ఇది ఆగలేదు, అది వస్తూనే ఉంది. అస్సలు హెల్దీగా లేను. జస్ట్ 2 అడుగులు పరిగెట్టేసరికి ఆవేశం వచ్చేస్తుంది. ఓ గాడ్. ఇది ఇంకా వస్తూనే ఉంది. లైక్ సీరియస్లీ నేను దానికి ఏదో రోగం చేశాను, నా వెనకాల పడుతుంది. Oh my God. మా అమ్మ రెడీ అయిపోయింది నేను వస్తానని. అసలు ఫోటో షూట్స్ కి ముందబ్బా లొకేషన్ చాలా బాగుంటది. వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఆ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ దగ్గర బల్లలు వేసి ఉన్నాయి అనమాట. యాక్చువల్లీ చాలా సంవత్సరాల నుండి ఉండేవన్నమాట. అక్కడ చదువుకోవడానికి స్టూడెంట్స్ వస్తారు, అంటే కొంచెం హయ్యర్ స్టడీస్ చదివే వాళ్ళకి పీస్ఫుల్నెస్ కావాలి కదా, సో వాళ్ళు అక్కడ కూర్చుని చదువుకునేవారు. బట్ ఇప్పుడు సాటర్డే అయితే పాటలు అయ్యి ఉంటాయి కానీ మిగతా రోజుల్లో ఉండవు, సో అక్కడ కూర్చొని చదువుకునేవారు. అండ్ ఇందాక నేను భూత్ బంగ్లా చూపించాను కదా, ఆ భూత్ బంగ్లా పక్కన ఇంకో భూత్ బంగ్లా ఉంది కదా, అంటే పూర్తిగా భూత్ బంగ్లా కాదు కానీ లైట్గా. ఆ భూత్ బంగ్లాలోని మనుషులు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుందన్నమాట. ఆ ఫ్యామిలీ ఇక్కడ వాళ్ళు కాదు, చాలా తెల్లగా ఉంటారు కదా, ఐ మీన్ చాలా తెల్లగా ఉండే, అంటే నార్త్ ఇండియన్స్ మీన్ సెన్స్ అంటే ఎలా చెప్పాలి, ఆ ఏరియాని నేపాలీస్ ఉంటారు కదా, ఫారినర్ కాదు వాళ్ళు, నేపాలీస్ ఉంటారు కదా, వాళ్ళు ఉంటారనమాట. ఐ డోంట్ నో వాళ్ళు ఏం వర్క్ చేస్తారో, ఆ హౌస్లో ఎందుకుంటున్నారో ఐ డోంట్ నో, బట్ వాళ్ళు ఉంటారు. చాలాసార్లు చూసాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఫినిష్ చేద్దాం. వ్లాగ్ అంటే మొత్తం రోజంతా చేసి పెట్టాలంటే గంటలు వస్తుంది డ్యూరేషన్. సో 10 to 20 minutes లోపల అవగొడదాం అనుకున్నాను, అవగొడేసాను. సో యా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.